ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా. ఈరోజు మనము 133వ కీర్తన స్తుతి నైవేద్య కార్యక్రమంలో మనము ధ్యానం చేసుకుందాం. కొన్ని అనివార్య కారణాలను బట్టి కీర్తనలు కాకుండా మరికొన్ని కార్యక్రమాల్లోని వాక్యాన్ని అందించడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళా తిరిగి మనం స్తుతి నైవేద్య కార్యక్రమాన్ని యథావిధిగా మరి కీర్తనను ప్రారంభం చేసుకుందాం. 133వ కీర్తన ధ్యానం చేద్దాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలనైనా, మీకే మహిమ ఘనతను ఆరోపిస్తున్నాం తండ్రి. ఇదిగో నీ కృప ప్రతి ఒక్కరి మీద ఉంచండి. మీరు మాట్లాడుతున్న మాటలను అర్థం చేసుకుని జీవితాలు మార్చుకుని బ్రతుకులకు వాక్యాన్ని అన్వయించుకునే జ్ఞానాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. అంటే అన్ని ప్రాముఖ్యమైనవి. ఐక్యతలో ఉండే ఆశీర్వాదమును గురించి దేవుడు ఇక్కడ ఈ కీర్తనలో రాసించారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు అంటే ఒకే ఉదరమున పుట్టిన వారు సహోదరులు అంటే. అయితే ఈ రోజున అన్నదమ్ములలో కానీ, అక్క చెల్లెళ్లలో కానీ, తోటి కోడళ్లలో కానీ, ఎక్కడ కుటుంబాలలో ఐక్యత కొదువై ఉంటుంది. ఒకప్పుడు చాలా కుటుంబాలు అందరూ ఐక్యత కలిగి ఒకే కుటుంబంగా, ఉమ్మడి కుటుంబాలుగా జీవించేవారు. ఇప్పుడు అన్ని కూడా విడివిడిగా ఎవరి మట్టుకు వాళ్ళు, పెళ్ళైన వెంటనే వేరే కాపురాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు అందరూ కలిసి భోజనాలు చేసేవారు, అందరూ కలిసి ఆలోచన చేసుకునేవారు, ఎక్కువ ప్రేమానురాగాలు ఉండేవి. ఏదైనా పండుగ వస్తే అందరూ ఆ ఇంట్లో చేరేవారు. కాబట్టి బంధు ప్రేమలైనా, కుటుంబ ప్రేమలైనా ఎంతో ఆప్యాయత, ప్రేమానురాగాలు, మమకారాలు ఉండేవి. కానీ ఈ రోజున ఎవరి మట్టుకు వాళ్లే అన్నట్లుగా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కుటుంబాలు ఉంటున్నాయి. ఎక్కడ మనకి ఇంత ప్రేమ కనబడట్లేదు. సహోదరులకి కోర్టు సమస్యలు ఉంటున్నాయి. ఆస్తి తగాదాలతో విడిపోతా ఉన్నారు. మాట అనుకొని ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండే పరిస్థితులు ఉంటున్నాయి. అలాగే అన్నిటిలో కూడా, సమాజంలో కూడా ఇరుగు పొరుగు మధ్య ఐక్యత ఉండదు. ఒకవేళ చర్చికి వెళితే చర్చిలో కూడా అందరితో ఐక్యతగా కొంతమంది ఉండలేరు. ఇంకా మనం చూసుకుంటే సేవకుల మధ్య ఐక్యత ఉండట్లేదు. కాబట్టి భేదాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని సాతానుడి యొక్క పని ఏంటంటే విడగొట్టి పరిపాలించడం వాడి పని, విడగొట్టడం. కాబట్టి ఎవరు కలిసి ఉండటం వాడికి ఇష్టం ఉండదు, కానీ దేవునికి కలిసి ఉండటం ఇష్టం. అందుకని కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది ఎంత అందంగా ఉంటుందంటే అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలముతో ఐక్యతను పోలుస్తున్నాడు దేవుడు. అహరోను అంటే మొట్టమొదటి ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడిని పరిమళ తైలముతో సేవకుడిగా అభిషేకించినప్పుడు అతని తల మీద నుండి పోయబడిన పరిమళ తైలం వలన అతడు అభిషిక్తుడయ్యాడు. ఒక ప్రధాన యాజకుడిగా ఆ ఆధిపత్యాన్ని పొందుకున్నాడు. ఇశ్రాయేల్ లక్షలాది ప్రజలకు
ఒకే ఒక్క సేవకుడుగా అతడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత ఆధిక్యత అండి! ఈనాటిలాగా విడివిడిగా అన్ని సంఘాలు వేరువేరుగా లేవు, కానీ ఒకే సంఘం ఇశ్రాయేలీలకు. ఆ ఇశ్రాయేలీల సమాజం అంతటికి కూడా ప్రధాన యాజకుడిగా నియమించబడిన ఆ దినం ఎంత మనోహరం, అంత ఐక్యతలో అంత ఆనందం ఉంది, అంత అభిషేకం ఉందని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక రెండవది హెర్మోను మంచుతో పోలుస్తున్నాడు. సియోను కొండల మీద దిగి వచ్చి హెర్మోను మంచుతో ఐక్యతను దేవుడు పోలుస్తున్నాడు. చూడండి, పర్వతాల మీద తెల్లవారుజామున మనం చూస్తే ఇంకా సూర్యుడు రాకముందు ఆ మంచుతో ఆ పర్వతాలు తెల్లగా ఎంతో ఉన్నిని పోలిన విధముగా ఉంటాయి. ఎంత ఆనందము, సంతోషం వేస్తాము. ఎప్పుడైనా మన ప్రాంతాల్లో అరకు ప్రాంతాలకు వెళ్ళినా, లేకపోతే తమిళనాడు ఊటీకి వెళ్ళినా, ఇంకా ఎన్నో అలాంటి ఎత్తైన కొండల మీద ఉండే ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ మంచుతో నింపబడిన ఆ పర్వతాలు చూసినప్పుడు ఎంతో సంతోషం, ఆనందం వేస్తారు. అలాగే ఐక్యత కలిగిన వారు అంత ఆనందంగా, అందముగా ఉండగలరు. కాబట్టి అది మనోహరము అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక మూడోది ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండాలని యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటారు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో ఆ కుటుంబము ఆశీర్వాదం పొందుతుంది, శాశ్వతమైన జీవాన్ని కలిగి ఉంటుంది. హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు, శాశ్వత జీవాన్ని కలిగి ఉంటారు. కుటుంబాల ఐక్యత కలిగి ఉంటే, కుటుంబంలో కుటుంబీకులందరూ ఐక్యత కలిగి ఉంటే, భార్య భర్త ఐక్యత కలిగి ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. పిల్లల మధ్యలో ఐక్యత ఉంటే ఆ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. ఒక కుటుంబంలో ఎక్కడైతే ఐక్యత ఉంటుందో ఆ కుటుంబం అంత దీవెన పొందుతుంది. ఆ కుటుంబం చేసే ప్రార్థన బట్టి లోకానికి ఆశీర్వాదాలు వెళుతూ ఉంటుంటాయి. సంఘములో ఐక్యత ఉంటే, సంఘములో చీలికలు లేకుండా, సంఘం అంతా ఒకే మాట, ఒకే బాట, సేవకుని మాట వింటూ చక్కగా అందరూ ప్రేమ కలిగిన వారుగా ఉంటే ఆ సంఘములో ఎంతో సంతోషము, ఆశీర్వాదము, ఆనందము, అభిషేకం అక్కడ ఉంటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక పట్టణంలో ఐక్యత ఉంటే పట్టణము దీవించబడుతుంది. ఒక రాష్ట్రంలో ఐక్యత ఉంటే రాష్ట్రం దీవించబడుతుంది. ఐక్యత అనేది ఈ రోజుల్లో కొదువై ఉంటుందండి. ఎందుకంటే సాతానుడు కుతంత్రములు పన్ని ఐక్యతను పాడు చేసి ఆశీర్వాదము రాకుండా, శాశ్వతమైన జీవములోనికి మనం వెళ్లకుండా వాడు లోకమును పాడు చేస్తా ఉంటుంటాడు, కుటుంబాలను పాడు చేస్తాడు, సహోదరులను పాడు చేస్తాడు. కాబట్టి అక్క చెల్లెలను విడగొడతాడు. అందుకని సాతానుడు పని విడగొట్టుట, దేవుని పని కలుపుట. అందుకని ఆయన పేరు సమాధానకర్తయగు అధిపతి. అందుకని దేవుని వాక్యాన్ని గాని మనం తెలుసుకుంటే మన జీవితంలో ఐక్యతకు స్థానం ఇస్తాం, సహోదరులను ప్రేమిస్తాం, తోటి సేవకులను ప్రేమిస్తాం, సంఘ బిడ్డలను ప్రేమిస్తాం, సంఘాన్ని ప్రేమిస్తాం, దేశాన్ని ప్రేమిస్తాం, రాష్ట్రాన్ని ప్రేమిస్తాం, మన ఊరిని మనం ప్రేమించుకుంటాం. హల్లెలూయా. అప్పుడు శాశ్వతమైన జీవములోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఆశీర్వదిస్తూ దేవుడు మనల్ని నడిపిస్తాడు. అట్టి దీవెనలు మనం కావాలని ప్రార్థన చేసుకోవాలా. అందరిలో ఐక్యత ఉండాలని క్రైస్తవులు ప్రార్థన చేయాలా, కుటుంబాలు ప్రార్థన చేయాలా. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో రాష్ట్రాల మధ్య సమాధానం, దేశాల మధ్య సమాధానం దేవుడిస్తాడు. అట్టి దీవెనతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీవు నివసించే ప్రాంతం అంతటిని యేసు నామమున దేవుడు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా తండ్రి, మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము స్తుతిస్తున్నాం. నీ కృప మా మీద ఉంచి మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి వందనాలు ప్రభువా. ఈ స్తుతి నైవేద్య కార్యక్రమాన్ని చూస్తున్న వారిని, షేరు చేస్తున్న వారిని ప్రత్యేకమైన దీవెనతో నింపమని, అనేక మందికి వాక్యము అందుటకు నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. షారోను పొలములు పూసిన పుష్పము, పలు రెక్కసి చెట్లలు పుట్టిన వల్లి పద్మము నేను. షారోను పొలములు పూసిన పుష్పము, పలు రెక్కసి చెట్లలు పుట్టిన వల్లి పద్మము నేను.